లక్ష్మి, శ్రీనివాస్ దంపతులకు పిల్లలు లేరు. పిల్లల కోసం ఎన్నో హాస్పిటల్స్‌కి తిరిగారు. అయినా పిల్లలు పుట్టలేదు. వీళ్ళ పెళ్లైన 6 సంవత్సరాలకి ఒక బాబుకు జన్మనిచ్చారు. బాబుకి రుషి అని పేరు పెట్టారు. రుషి పుట్టిన 2 సంవత్సరాలకే ఒక పాప కూడా పుట్టింది. పాపకి కావ్య అని పేరు పెట్టారు. ఇద్దరు పిల్లలతో లక్ష్మి, శ్రీనివాస్ దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు. రుషికి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జ్వరం వచ్చి ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైంది. నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. 3 నెలల పాటు మంచానికే పరిమితమయ్యాడు. అప్పుడు శ్రీనివాస్ కొడుకు ఇబ్బందులను చూసి తట్టుకోలేకపోయాడు. రిషిని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చూపించాడు. శ్రీనివాస్ పట్టుదలతో కొడుకుపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉండేవాడు. 3 సంవత్సరాల వయసులో ఉన్న కొడుకుకు మళ్లీ నడకను నేర్పించాడు శ్రీనివాస్. రిషికి ఎదురైన సమస్యను దూరం చేశాడు. సుమారుగా 6 నెలల సమయం పట్టింది. కొడుకు లేచి నడవటానికి కారణమయ్యాడు శ్రీనివాస్. రిషి పూర్తిగా కోలుకున్నాడు. తర్వాత 1 సంవత్సరానికి రిషిని స్కూల్లో జాయిన్ చేశారు. పిల్లల్ని ఉన్నత చదువులో చదివించటం కోసం శ్రీనివాస్ ఎంతో కష్టపడి సంపాదించేవాడు. అలా ఒక 20 సంవత్సరాలు గడిచిపోయాయి. రిషి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కావ్య కూడా ఉన్నత చదువులు చదివింది. కావ్యకి మంచి సంబంధం రావడంతో పెళ్లి చేశారు శ్రీనివాస్ దంపతులు. పెళ్లైన తర్వాత కావ్య భర్తతో పాటు అమెరికా వెళ్ళిపోయింది. కావ్య పెళ్లైన 2 సంవత్సరాల తర్వాత రిషికి కూడా పెళ్లి చేయాలి అనుకున్నారు లక్ష్మి, శ్రీనివాస్. అలా వాళ్ళ దూరపు బంధువైన అమ్మాయి కృతిని ఇచ్చి పెళ్లి చేశారు. ఉద్యోగరీత్యా రిషి హైదరాబాద్లోనే ఉండేవాడు. శ్రీనివాస్, లక్ష్మి దంపతులు మాత్రం ఊర్లోనే ఉండేవారు. ఊర్లో ఉన్న సొంతిల్లు, పొలము చూసుకుంటూ అక్కడే ఉండేవారు. అప్పుడప్పుడు హైదరాబాద్లో ఉన్న కొడుకు ఇంటికి వెళ్ళేవారు. రిషి భార్య కృతి మొదట్లో అత్తమామలతో బాగానే ఉండేది. ఆ తర్వాత 1 సంవత్సరానికి కృతిలో చాలా మార్పు వచ్చింది. అత్తమామలు ఇంటికి వచ్చినా ఇష్టపడేది కాదు. అలా ఒక 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు శ్రీనివాస్, లక్ష్మీ దంపతులు రిషి ఇంటికి పొలంపై వచ్చిన ఆదాయాన్ని తీసుకుని కొడుకు దగ్గరికి వెళ్లారు. పెళ్లికి ముందు రిషి తల్లిదండ్రులను ఇష్టంగానే చూసుకునేవాడు. కానీ పెళ్ళైన తర్వాత రిషిలో కూడా చాలా మార్పు వచ్చింది. 2 రోజులు ఉండి వెళ్తాము అని చెప్పారు శ్రీనివాస్, లక్ష్మి. కోడలు ఎడమొహం పెడమొహంగా ఉండటం చూసి ఆ మరుసటి రోజే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు లక్ష్మి, శ్రీనివాస్. అప్పుడు శ్రీనివాస్ కొడుకుతో, మేము బయలుదేరుతున్నాము ఈరోజు అని చెప్పారు. కానీ రిషి మాత్రం ఉండండి నాన్న అని కూడా అనలేదు. మీరు 4 రోజులు ఉంటామని అన్నారు కదా, ఇప్పుడే బయలుదేరారు ఏంటి అని కూడా అడగలేదు. వాళ్ళని ఆపకుండా సరే వెళ్ళండి అని చెప్పాడు. మీరు త్వరగా రెడీ అయితే నేను బస్టాప్లో డ్రాప్ చేస్తాను అని చెప్పాడు రిషి. భర్త అత్తమామలను బస్టాప్లో డ్రాప్ చేస్తాను అన్న మాట విని ఒక ఆటో బుక్ చేస్తే సరిపోతుంది కదా, ఇప్పుడు మీరు వెళ్ళి డ్రాప్ చేయాలా? అసలే ఆఫీస్కి లేట్ అవుతుంది కదా అని చెప్పింది కృతి. అప్పుడు శ్రీనివాస్, మేము వెళ్తాము రిషి, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని అన్నాడు. ఒక ఆటోను మాట్లాడి తల్లిదండ్రులను ఆటో ఎక్కించి బస్టాప్లో డ్రాప్ చేయమన్నాడు రిషి. శ్రీనివాస్, లక్ష్మి ఇద్దరూ బాధపడుతూనే ఊరు వెళ్ళిపోయారు. ఒక 3 సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. రిషికి 2 పిల్లలు పుట్టారు. కావ్యకి కూడా 2 పిల్లలు పుట్టారు. అలా ఒక 4 సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలు పుట్టిన తర్వాత రిషి, కృతికి 2 పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అప్పుడు కృతి అత్తగారిని పిలిస్తే బాగుంటుంది అని అనుకుంది. అదే విషయం రిషికి చెప్పింది. కృతి మాటలు విన్న రిషి వెంటనే తండ్రికి ఫోన్ చేశాడు. పిల్లల్ని చూసుకోవడానికి తల్లిని రమ్మని అడిగాడు. కొడుకు, కోడలు పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు అని శ్రీనివాస్ కూడా లక్ష్మిని కొడుకు ఇంటికి వెళ్ళమని చెప్పాడు. శ్రీనివాస్ పొలం పనులు చూసుకోవాలి కాబట్టి ఊర్లోనే ఉండిపోయాడు. లక్ష్మి హైదరాబాద్ బయలుదేరింది. కొడుకు ఇంటికి వెళ్ళిన తర్వాత లక్ష్మి పిల్లలిద్దరి ఆలనా పాలనా చూసుకుంటుంది. ఇంట్లో వంట పని మొదలు అన్ని పనులు అత్తగారికి అప్పచెప్పింది కృతి. లక్ష్మి పిల్లల్ని చూసుకుంటూనే ఇంట్లో పనులన్నీ చేసేది. అత్తగారు వచ్చిన తర్వాత కృతి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది. లక్ష్మి ఇంట్లో ఎంత పని చేసినా కూడా కృతి ఏదో ఒక మాటలు అనేది అత్తగారిని. కొడుకు కోసం లక్ష్మి అవన్నీ పట్టించుకునేది కాదు. అలా ఒక 6 నెలలు గడిచిపోయాయి. ఒక రోజున శ్రీనివాస్ ఇంట్లో జారి పడిపోయాడు అని ఫోన్ వచ్చింది. లక్ష్మి ఆలస్యం చేయకుండా వెంటనే ఊరు బయలుదేరింది. ఇంట్లో పనులు చేయకుండా తప్పించుకోవడానికి మీ అమ్మ ఊరు వెళ్ళిపోయింది అని చెప్పింది కృతి.
రిషి కూడా కృతి మాటల్ని నమ్మేవాడు. శ్రీనివాస్ని హాస్పిటల్లో జాయిన్ చేయించాడు తన తమ్ముడు సునీల్. సునీల్ని చిన్నప్పటి నుండి శ్రీనివాస్ పెంచి పెద్ద చేసి చదివించాడు. లక్ష్మీ శ్రీనివాస్ దంపతులు ఇద్దరూ సునీల్ని తన బిడ్డలా పెంచారు. శ్రీనివాస్కి కాలు విరగడంతో ఊర్లోని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు సునీల్. మంచి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడ అయితే సర్జరీ చేయడం కూడా వీలవుతుంది అని చెప్పారు డాక్టర్లు. సునీల్ తన అన్న వదినను హైదరాబాద్ తీసుకుని వచ్చాడు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత రిషికి ఫోన్ చేసి చెప్పాడు, నేను హాస్పిటల్కి వస్తాను, అన్నీ చూసుకుంటాను అని చెప్పాడు రిషి. కానీ రిషి కోసం అసలు ఎదురు చూడలేదు సునీల్. అన్నీ తానే తన అన్నను చూసుకుంటున్నాడు. సర్జరీ చేయడానికి డబ్బులు ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు డాక్టర్లు. అదే విషయం రిషికి ఫోన్ చేసి చెప్పింది లక్ష్మి. నేను హాస్పిటల్కి వచ్చి మాట్లాడతాను అని చెప్పాడు రిషి. రిషి మాటలపైన నమ్మకం కోల్పోయిన సునీల్ తానే డబ్బు ఏర్పాట్లు చేయాలి అని అనుకున్నాడు. హాస్పిటల్లో జాయిన్ అయ్యి 2 రోజులు అవుతుంది. ఇంతవరకు రిషి తండ్రిని చూడటానికి కూడా రాలేదు. తన తండ్రి సర్జరీ కోసం డబ్బులు కట్టకూడదు అని కృతి ముందే రిషికి వార్నింగ్ ఇచ్చింది. రిషి కృతి ఏం చెప్తే అది వినేవాడు. చుట్టం చూపులాగా రిషి కృతి ఇద్దరు హాస్పిటల్కి వచ్చారు. నా దగ్గర డబ్బులు లేవమ్మా, మీకు తెలుసుగా, నేను ఈ మధ్య ఇల్లు తీసుకున్నాను. లోన్స్కి నా క్రెడిట్ కార్డ్కి డబ్బులు సరిపోవడం లేదు. ఇప్పుడు సర్జరీకి నేను డబ్బులు ఏర్పాట్లు చేయలేను, మీరే చూసుకోవాలి అని చెప్పాడు. ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, లీవ్ కూడా ఇవ్వడం లేదు. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు రిషి. కొడుకు మాటలకు కుమిలిపోయింది లక్ష్మి. శ్రీనివాస్కి సర్జరీ అయ్యే వరకు సునీల్ అన్ని బాధ్యతలను దగ్గరుండి చూసుకున్నాడు. శ్రీనివాస్కి సర్జరీ చేసిన తర్వాత 2 రోజులకే డిశ్చార్జి చేశారు. 15 రోజుల వరకు కదలకుండా హైదరాబాద్లోనే ఉండాలని చెప్పారు. 15 రోజులకు మళ్ళీ ఒకసారి చెకప్ చేయించుకోవాలి అని చెప్పారు డాక్టర్లు. శ్రీనివాస్ కూడా సరే అని కొడుకు ఇంటికి వెళ్దాము అని అనుకున్నారు. సునీల్ ఊరు వెళ్ళిపోయాడు. లక్ష్మి శ్రీనివాస్ దంపతులు రిషి ఇంటికి వెళ్లారు. శ్రీనివాస్ దంపతులు పిల్లల్ని చూడాలి అనుకున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత లక్ష్మి ఎప్పుడూలాగా వంటగదిలోకి వెళ్ళింది కోడలికి సహాయం చేయడానికి. వంటగదిలోకి వచ్చిన అత్తగారిని చూసి, మీరు వంటగదిలోకి రావద్దు అని చెప్పింది. లక్ష్మికి కృతి చెప్పిన మాటలు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు వేరే పనులు చూడటానికి వెళ్తున్న అత్తగారిని ఏ పని చేయకూడదు అని చెప్పింది. మీరు మీ గదిలో మాత్రమే ఉండండి, చిన్నపిల్లలు ఉన్నారు. మీరు ఇలా ఇల్లంతా తిరుగుతూ ఉంటే మా పిల్లలకి ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పింది. అప్పుడు లక్ష్మి ఒకసారి పిల్లల్ని చూస్తాను, చాలా రోజులు అయ్యింది పిల్లల్ని చూసి, మీ మావయ్య కూడా అడుగుతున్నారు అని చెప్పింది. అప్పుడు కృతి, మీరు హాస్పిటల్ నుండి వచ్చారు, అసలే మావయ్యకి సర్జరీ కూడా చేశారు. ఇలాంటి సమయంలో మీరు కూడా పిల్లల్ని చూడకూడదు. మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు మీ గదిలో మాత్రమే ఉండండి, అన్ని గదుల్లో తిరగకూడదు అని వార్నింగ్ ఇచ్చింది. లక్ష్మి అవమానం తట్టుకోలేక తన గదిలోకి వెళ్ళిపోయింది. అన్నీ వింటున్న రిషి కూడా ఏమీ మాట్లాడలేదు. అక్కడ జరిగినవన్నీ చూస్తున్న శ్రీనివాస్ కూడా లక్ష్మికి ధైర్యం చెప్పాడు. భార్య చెప్పుడు మాటలు వింటున్నాడు నీ కొడుకు అని చెప్పింది లక్ష్మి. కొడుకుపై ఉన్న అతి ప్రేమతో కొడుకుని ఒక చిన్న మాట కూడా అనలేదు శ్రీనివాస్. పొద్దున్న వెళ్తే సాయంత్రం వస్తాడు. ఉద్యోగరీత్యా పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఇంట్లో జరిగే గొడవలు కూడా పట్టించుకుంటే ఎలా? రిషి గురించి నువ్వు ఏమీ పట్టించుకోకు, మన కొడుకును మనమే అర్థం చేసుకోవాలి అని అన్నాడు శ్రీనివాస్. ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన తర్వాత రిషి శ్రీనివాస్ను కనీసం పలకరించడానికి కూడా వెళ్ళలేదు. భోజనం చేసేటప్పుడు కృతి రిషితో మాట్లాడిన మాటలు లక్ష్మికి శ్రీనివాస్కి ఇద్దరికీ వినిపించాయి. ఇంకా మీ అమ్మా నాన్న ఇక్కడ ఎన్ని రోజులుంటారు? వాళ్ళని ఊరు పంపించేయి, వాళ్ళు ఇక్కడ ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు ఇక్కడే ఉంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పింది కృతి. సరే, నేను వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపిస్తాను అని అన్నాడు రిషి. ఆ మాటలు విన్న లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరూ కొడుకు ఇంట్లో ఉండకుండా ఊరు వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నారు. ఆ రోజు అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరూ రిషికి చెప్పకుండానే వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కూడా రిషి పెద్దగా పట్టించుకోలేదు. అత్తమామలు ఇల్లు వదిలి వెళ్ళిపోయినందుకు కృతి చాలా సంతోషపడింది. డిశ్చార్జి అయిన మర్నాడే ఇంటికి వచ్చిన అన్నా వదినను చూసి సునీల్ ఏమైంది అని కంగారు పడ్డాడు. అప్పుడే ఎందుకు వచ్చారు అన్నయ్య అని అడిగాడు సునీల్.
శ్రీనివాస్ మౌనం చూసి సునీల్ అక్కడ పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. కోడలు వచ్చిన తర్వాత కొడుకులో వచ్చిన మార్పుని చూసి శ్రీనివాస్ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. తనకున్న పొలం మొత్తం అమ్మేశాడు. ఆ వచ్చిన డబ్బులో 5 లక్షలు లక్ష్మి పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. తన సర్జరీ కోసం తమ్ముడు ఖర్చు పెట్టిన డబ్బుని సునీల్కి ఇచ్చేశాడు. ఇక మిగిలిన డబ్బులను మనవడు మనవరాలి కోసం దాచాడు. పొలం అమ్మిన విషయం ఋషికి చెప్పలేదు శ్రీనివాస్. ఒక వారం రోజులకి పొలం అమ్మేసిన విషయం తెలుసుకున్న ఋషి తన తండ్రికి ఫోన్ చేశాడు. అప్పటికే కృతి ఋషిని రెచ్చగొట్టింది. మీ నాన్న ఉన్న పొలం మొత్తం అమ్మేస్తే మనం ఏం అవ్వాలి? ఫోన్ చేసి తన తండ్రితో గొడవ పెట్టుకోవాలని చెప్పింది కృతి. భార్య మాటలు బాగా పట్టించుకున్న ఋషి వెంటనే తండ్రికి ఫోన్ చేశాడు. నాకు చెప్పకుండా పొలం ఎందుకు అమ్మేశారు అని తండ్రిని నిలదీశాడు ఋషి. తండ్రిని ఇష్టం వచ్చినట్టుగా మాటలు అన్నాడు ఋషి. అలా ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే శ్రీనివాస్కి హార్ట్అటాక్ వచ్చింది. వెంటనే కుప్పకూలిపోయిన శ్రీనివాస్ని చూసి లక్ష్మి గట్టిగా ఏడ్చింది. మీ అమ్మా నాన్న నాటకాలు ఆడుతున్నారు అని చెప్పింది కృతి. అప్పుడు కూడా రిషి కృతి చెప్పిన మాటలే విని వెంటనే ఫోన్ కట్ చేశాడు. లక్ష్మి వెంటనే సునీల్కి ఫోన్ చేసింది. లక్ష్మి వెంటనే పక్కింటి వాళ్ళ సాయంతో శ్రీనివాస్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. కానీ అప్పటికే శ్రీనివాస్ చనిపోయాడు. భర్త చనిపోయిన విషయం తెలుసుకున్న లక్ష్మి కుప్పకూలిపోయింది. అన్న కోసం బోరున విలపించాడు సునీల్. వెంటనే రిషికి ఫోన్ చేశాడు సునీల్. కానీ రిషి మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కావ్యకి కూడా ఫోన్ చేశాడు సునీల్. కావ్య భర్త పిల్లలతో వెంటనే ఇండియా బయలుదేరింది. ఎవరు ఫోన్ చేసినా రిషి మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మీ అమ్మా నాన్న ఏదో ప్లాన్ చేస్తున్నారు, అందుకే అందరూ ఫోన్లు చేస్తున్నారు అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది కృతి. వెంటనే లాయర్ని కలవటానికి వెళ్లారు కృతి, రిషి. తండ్రిపై కేసు వేశాడు రిషి. ఒకసారి ఊరు వెళ్ళి తల్లిదండ్రులపై పంచాయతీ పెట్టాలి అనుకున్నాడు రిషి. శ్రీనివాస్ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కొడుకు కోసం ఎదురు చూడొద్దు అని చెప్పింది లక్ష్మి. శ్రీనివాస్ కార్యక్రమాలు పూర్తి చేశాడు సునీల్. ఆ మరుసటి రోజే పిల్లలతో ఊరికి బయలుదేరారు కృతి, రిషి. భర్త పిల్లలతో కావ్య తల్లి దగ్గరికి చేరుకుంది. తండ్రి చివరి చూపు కూడా చూడలేదని ఏడుస్తూ ఉంది కావ్య. రిషి గురించి మొత్తం తెలుసుకుని బాధపడింది కావ్య. కావ్య వచ్చిన ఆ మరుసటి రోజు రిషి, కృతి ఆ ఊరిలో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్లారు. నా తల్లిదండ్రులు నాకు అన్యాయం చేశారు అని పెద్ద మనుషులకు చెప్పాడు రిషి. లాయర్ ద్వారా నేను వాళ్ళకి నోటీసులు పంపించాను. ఈరోజు వాళ్ళపై పంచాయతీ పెట్టాలి అని చెప్పగానే అక్కడున్న పెద్ద మనుషులు రిషికి చీవాట్లు పెట్టారు. అసలు నువ్వు మనిషివేనా? నీ తండ్రి చనిపోయి 2 రోజులు మాత్రమే అయ్యింది. నువ్వు నీ భార్య అప్పుడే ఆస్తి గొడవలు మొదలుపెట్టారు. మా నాన్న చనిపోయాడా? నాకు నిజంగా తెలియదు అన్నాడు రిషి. నీ తండ్రికి తలకొరివి పెట్టడానికి ఆ రోజు నువ్వు రాలేదు. మేము ఎన్ని ఫోన్లు చేసినా నువ్వు ఫోన్ కూడా ఎత్తలేదు. నీ వల్లే నీ తండ్రి చనిపోయాడు అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి కొడుకు పగవాడికి కూడా ఉండకూడదు అని అన్నాడు ఓ పెద్ద మనిషి. నీలాంటి వాడికి మేము ఎలాంటి సహాయం చెయ్యలేము అని చెప్పారు పెద్ద మనుషులు. అసలు మనం ఏం చేశామని ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు అంది కృతి. ఒకసారి గుర్తు తెచ్చుకో, మొత్తం నీ వల్లే ఇలా జరిగింది. నేను నీకు ముందే బుద్ధి చెప్పాల్సింది. నువ్వు చెప్పిన ప్రతి మాట విన్నాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఈ రోజున నా తండ్రిని, నా పరువుని, నా వ్యక్తిత్వాన్ని సర్వం కోల్పోయాను అని కోపంగా అన్నాడు రిషి. రిషి కోపాన్ని చూసిన కృతి, ఇకపై నేను ఇలా ఉండను, మంచిగా మారతాను అంది. వెంటనే తల్లి దగ్గరకు వెళ్లారు రిషి, కృతి. అప్పుడే నోటీసులు అందుకున్న కావ్య కోపంతో రిషి మీద గొడవ పెట్టుకుంది. నాన్న మనల్ని ఎలా పెంచారో నువ్వు మర్చిపోయావు కదా. కానీ నేను మర్చిపోలేదు. అసలు నువ్వే నాన్న చావుకి కారణం అవుతావని అనుకోలేదు. నీ చదువు నీకు సంస్కారం కూడా ఇవ్వలేదు అని అంది కావ్య. కావ్య భర్త అడ్డుపడి కావ్యాన్ని ఆపాడు. భర్త కోసం ఏడుస్తున్న లక్ష్మి రిషి వచ్చాడని తెలుసుకుని బీరువాలో ఉన్న పేపర్లు తెచ్చింది. ఇదిగో నీకు రావాల్సిన ఆస్తివాటా. ఈ డబ్బు కోసమే కదా నువ్వు నా భర్త చావుకి కారణమయ్యావు. సర్జరీ కోసం నువ్వు ₹1 కూడా పెట్టలేదు. మొత్తం మీ బాబాయ్ చూసుకున్నాడు. సునీల్ అప్పటికే మా కోసం చాలా చేశాడు. అందుకే ఈ పొలం అమ్మేశాము. ఇవే నీ 2 పిల్లల కోసం డబ్బులు డిపాజిట్ చేసిన పేపర్లు అని రిషి చేతిలో పెట్టింది. ఇవి తీసుకుని వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోమంది లక్ష్మి.
నేను చనిపోయిన తర్వాత ఈ ఇల్లు కూడా నీదే అంది లక్ష్మి. మా వల్లే ఇలా జరిగింది, మమ్మల్ని క్షమించండి అని లక్ష్మి కాళ్ళపై పడి వేడుకున్నారు రిషి, కృతి. తల్లి వెళ్ళిపోమన్న రిషి భార్యాపిల్లలతో అక్కడే ఉన్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తల్లిని తన ఇంటికి రమ్మన్నాడు రిషి. కానీ లక్ష్మి మాత్రం ఎక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటాను అంది. కావ్య తల్లిని ఒప్పించుకుని అమెరికా తీసుకుని వెళ్ళింది. 6 నెలల తర్వాత ఇండియాకి తిరిగి వచ్చింది లక్ష్మి. అప్పుడు కూడా రిషి, కృతి ఇద్దరూ లక్ష్మిని ఇంటికి రమ్మని పిలిచారు. కానీ లక్ష్మి మాత్రం రాను అని నిరాకరించింది. పెద్ద మనుషుల ద్వారా లక్ష్మిని ఒప్పించారు. కొడుకు ఇంటికి చుట్టం చూపులాగా వెళ్ళి 4 రోజులు ఉండి వస్తాను. నా భర్త కట్టిన నా ఇంటికే నేను తిరిగి వస్తాను, ఇక్కడే ఉంటాను అని చెప్పింది లక్ష్మి. తన తల్లి ఇంటికి వస్తుందని సంతోషంగా ఉన్నాడు రిషి. లక్ష్మిని ఇంటికి తీసుకుని వెళ్లారు రిషి, కృతి. ఇద్దరిలో చాలా మార్పు వచ్చింది. అత్తగారిని తల్లిలా చూస్తోంది కృతి. తల్లితో చాలా ప్రేమగా ఉంటున్నాడు రిషి.